ఎందుకు 4, 5 ట్రాన్స్ఫార్మర్లని ప్యారలల్‌గా కనెక్ట్ చేసి యూజ్ చేయడం? ఒకటే పెద్ద ట్రాన్స్ఫార్మర్ కావాల్సిన రేటింగ్‌ని చేసుకోవచ్చుగా. ఇండస్ట్రీస్‌లో, హాస్పిటల్స్‌లో అండ్ ఇంకా గ్రిడ్‌లో కూడా యూజ్ చేస్తాం. కానీ ఎందుకు? సబ్‌స్టేషన్స్‌లో కూడా ఈ ప్యారలల్ కనెక్షన్‌ని చాలామంది అబ్జర్వ్ చేసి ఉంటారు. సో, ఎందుకు ఆ కనెక్షన్‌ని ప్రిఫర్ చేస్తారన్నది మనం తెలుసుకోవాలి. ఇంటర్వ్యూస్‌లో కూడా చాలా సార్లు అడిగారు ఈ క్వెషన్. సో, వి ఆల్ హ్యావ్ టు నో దిస్. ఈజీగా అర్థమయ్యేలాగా మన లాంగ్వేజ్లో మంచిగా చెప్తా, ఒక ఫ్రెండ్ లాగా కాన్సన్ట్రేట్ చేసి వినండి. అడ్వాంటేజెస్ ఏంటియో ఇప్పుడు చూసుకుందాం. ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటిది? ఫ్లెక్సిబిలిటీ ఇన్ లోడ్ హ్యాండ్లింగ్. అంటే ఏంటి? మనకి ఎంత డిమాండ్ ఉందో అన్ని ట్రాన్స్ఫార్మర్స్ మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఇఫ్ లేకపోతే డిస్కనెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, సమ్మర్లో ఎలక్ట్రిసిటీ డిమాండ్ ఎక్కువ, సో అన్ని ట్రాన్స్ఫార్మర్స్ ఆన్లో ఉంటాయి. వింటర్లో లోడ్ తక్కువ పడుతుంది, సో ఒక ట్రాన్స్ఫార్మర్ ఆఫ్ చేస్తాం, ఎనర్జీ సేవ్ అవుతుంది అనమాట. దెన్ నెక్స్ట్ అడ్వాంటేజ్ ఏంటి? రిలయబిలిటీ అండ్ రిడెండెన్సీ. అంటే ఏంటి? బ్యాకప్ లాగా అనమాట. అజ్యూమ్ 3 ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి, అందులో ఒకటి ఖరాబ్ అయింది, మిగతా 2 ఉంటాయి కదా, అవి ఏం చేస్తాయంటే లోడ్కి పార్షియల్గా అయినా కూడా పవర్ సప్లై చేస్తాయి. మొత్తం షట్ డౌన్ చేయాల్సిన అవసరం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక సబ్స్టేషన్ తీసుకుందాం. ఆ సబ్స్టేషన్లో ఏముంది? 3000 kVA ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయి. అందులో ఒక 1000 kVA ట్రాన్స్ఫార్మర్ ఖరాబ్ అయింది. మిగతా 2000 kVA ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి కదా, అవి ఏం చేస్తాయంటే లోడ్ని ఇవి భరిస్తాయి. మొత్తం సప్లై ఆఫ్ చేయకుండా ఇంత సప్లై ఇస్తాయి అన్నమాట. నెక్స్ట్ థర్డ్ అడ్వాంటేజ్ ఏంది? ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఇన్స్టాలేషన్ ఈజ్. ఇప్పుడు ఒకటే 3000 kVA ట్రాన్స్ఫార్మర్ని ఉందనుకో, కష్టమవుతుంది దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయడమైనా, ఇన్స్టాల్ చేయడమైనా, మెయింటెనెన్స్ చేయడమైనా కూడా. అదే రేటింగ్తో 3000 kVA ట్రాన్స్ఫార్మర్స్ ఉంటే దీనికంటే కూడా కంపేర్ చేస్తే దానికి మెయింటెనెన్స్ కానీ, ఇన్స్టాలేషన్ కానీ తక్కువ పని, తక్కువ కష్టం అవుతుంది. బర్డెన్ అనేది ఎక్కువ ఉండదు. దెన్ గోయింగ్ ఫర్ నెక్స్ట్ అడ్వాంటేజ్, మెయింటెనెన్స్ మేడ్ ఈజియర్. ఎట్లా? 3 ఉంటే ఒకటి ఖరాబ్ అయినా సప్లైని ఇంటరప్ట్ చేయకుండా రిపేర్ చేసుకోవచ్చు. అది టైంని సేవ్ చేస్తుంది, ఇంప్రూవ్ సర్వీస్ కంటిన్యూటీ ఇన్ ఇండస్ట్రీస్ అండ్ హాస్పిటల్స్. ఇమాజిన్ చేసుకోండి, ఇండస్ట్రీస్లో కానీ హాస్పిటల్స్లో కానీ కరెంట్ పోయిందనుకో, పవర్ కట్ చేసారనుకో, అందులో ఎంత వర్క్ ఉంటుంది, ఎంత కష్టమవుతుంది. సో ఇంట్లో కంటే వీటిలల్లో ఓకే మనం అడ్జస్ట్ అవ్వచ్చు, బట్ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్లో, హాస్పిటల్స్లో ఇట్ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్. దట్స్ వై వి యూస్ ప్యారలల్ కనెక్షన్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్. నెక్స్ట్ అడ్వాంటేజ్ వచ్చేసి కాస్ట్ ఎఫెక్టివ్ ఫర్ ఎక్స్పాండింగ్ సిస్టమ్స్. అంటే మనకి లోడ్ డిమాండ్ తక్కువ ఉన్నా కూడా ఎక్కువ రేటింగ్ ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేస్తే ఎప్పటికీ ఆన్లోనే ఉంచాల్సి వస్తుంది, విచ్ ఈజ్ వేస్ట్ఫుల్. ప్లస్ పాయింట్ ఏంటంటే లోడ్ పెరిగినప్పుడల్లా ఇంకో ట్రాన్స్ఫార్మర్ చిన్న రేటింగ్ది యాడ్ చేసుకోవచ్చు, అది సరిపోద్ది. అట్లనే కోర్ లాసెస్ కూడా తగ్గుతాయి. సో ఇంత స్టోరీని అనలైజ్ చేసి ఆ డెసిజన్ తీసుకున్నారనమాట. బట్ ఎట్లా పడితే అట్లా ఏ ట్రాన్స్ఫార్మర్ పడితే అది కనెక్ట్ చేయలేం. ఇలా ప్యారలల్ ఆపరేషన్కి దానికి కూడా కొన్ని ఎసెన్షియల్ కండిషన్స్ ఉంటాయి. అదే ఒక పద్ధతి, ప్లానింగ్ అనమాట. ఆ కండిషన్స్ కూడా తెలుసుకోవాలి. ఇవి ఖచ్చితంగా ఇంటర్వ్యూలో అడుగుతారు. ఓన్లీ మన అడ్వాంటేజెస్ తెలుసుకున్నంత మాత్రమే సరిపోదు, దానికి ఎలాంటి కండిషన్స్ కనెక్ట్ చేయాలంటే ఆ 2 ట్రాన్స్ఫార్మర్స్ మధ్య ఎలాంటి కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలో కూడా ఉండాలి. ఫస్ట్ కండిషన్ వచ్చేసి సేమ్ వోల్టేజ్ రేటింగ్ ఫర్ బోత్ ట్రాన్స్ఫార్మర్స్. కనెక్ట్ చేసిన 2 ట్రాన్స్ఫార్మర్స్ కూడా సేమ్ వోల్టేజ్ రేషియో ఉండేలాగా చూసుకోవాలి. ఎందుకు అని తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే టు అవాయిడ్ సర్క్యులేటింగ్ కరెంట్స్ బిట్వీన్ 2 ట్రాన్స్ఫార్మర్స్. ఈవెన్ స్మాల్ డిఫరెన్స్ ఉన్నా కూడా వోల్టేజ్లో చాలా లార్జ్ కరెంట్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఆ కరెంట్స్ వల్ల ట్రాన్స్ఫార్మర్స్ హీట్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ, వేర్ లాసెస్ కమ్స్ ఇన్ టు ద పిక్చర్. 2 ట్రాన్స్ఫార్మర్స్ కన్సిడర్ చేద్దాం. ఒక 220 V/11 kV ఉండి ఇంకో 230 V/11 kV అండ్ 220/230, అట్లా కూడా నాట్ యాక్సెప్టబుల్. దెన్ సెకండ్ వన్, బోత్ ట్రాన్స్ఫార్మర్స్ మస్ట్ బిలాంగ్ టు సేమ్ ఫేజ్ గ్రూప్. అంటే ఏ ఫేజ్ ఆ ఫేజ్, RYB ఫేజెస్ ఉంటాయి కదా, కనెక్షన్ కూడా R-R, Y-Y, B-B. అంటే పొలారిటీ షుడ్ బి కనెక్టెడ్ సేమ్. ఎందుకు? టు ప్రివెంట్ ద షార్ట్ సర్క్యూటింగ్ ఆఫ్ ది సెకండరీ వైండింగ్స్. Coming to third condition, per unit impedance of both transformers must be same on their respective base KVA ratings. On the respective KVA ratings అని ఎందుకంటున్నా అంటే ఇక్కడ పవర్ రేటింగ్, KVA రేటింగ్ అనేది కండిషన్ కాదనమాట, డిఫరెంట్గా కూడా ఉండొచ్చు.
ఎందుకు ఇంపిడెన్స్ షుడ్ మ్యాచ్ అనుకుంటున్నాం? ఒకవేళ అవ్వకపోతే ఏమవుతుందంటే ప్రాపర్ లోడ్ షేరింగ్ ఉండాలి రెండింటి మధ్యలో. సో అది ఇంపార్టెంట్ అనమాట. ఇఫ్ ఇంపిడెన్స్ డిఫరెంట్గా ఉంటే రెండింట్లో ఒకటి ఓవర్లోడ్ అవుతుంది. ఈవెన్ రేటింగ్ సేమ్ ఉన్నా కూడా అన్ఈక్వల్ ఇంపిడెన్స్ వల్ల అన్బ్యాలెన్స్డ్ లోడింగ్ అవుతుంది. నెక్స్ట్ కండిషన్ వచ్చేసి ఫేజ్ సీక్వెన్స్ ఆఫ్ బోత్ ట్రాన్స్ఫార్మర్స్ మస్ట్ బి సేమ్. అంటే ఏంటి, ఒక ట్రాన్స్ఫార్మర్ ఆర్వైబి కనెక్ట్ చేసి ఇంకోటి ఆర్బీవై కనెక్ట్ చేయడం కూడా తప్పనమాట. అట్లా ఉండకూడదు ఫేజ్ సీక్వెన్స్. ఈ ఈక్వేషన్ మనకు తెలుసు కదా, ట్రాన్స్ఫార్మర్ 1 కరెంట్ బై ట్రాన్స్ఫార్మర్ 2 కరెంట్ ఈక్వల్స్ టు ట్రాన్స్ఫార్మర్ 2 ఇంపిడెన్స్ బై ట్రాన్స్ఫార్మర్ 1 ఇంపిడెన్స్. ఈక్వేషన్ నుంచి ఏం అబ్జర్వ్ చేసినాం, ట్రాన్స్ఫార్మర్లోని కరెంట్ దాని లీకేజ్ ఇంపిడెన్స్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో మనం ఏం కంక్లూడ్ చేయొచ్చు అంటే ఏ ట్రాన్స్ఫార్మర్కి అయితే లీకేజ్ ఇంపిడెన్స్ తక్కువ ఉంటుందో ఆ ట్రాన్స్ఫార్మర్ లోడ్కి ఎక్కువ కరెంట్ని సప్లై చేస్తుంది అన్నట్టు. కాన్సెప్ట్ అర్థమైపోయిందిగా. ఇంటర్వ్యూస్లో, ఎగ్జామ్స్లో ఇంత క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్.